హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. టేస్టీ వంటిల్లు ఛానల్లో ఈరోజైతే మంచి స్పైసీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి ఈ పచ్చడి చేశాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే భలే టేస్టీగా ఉంది ఈ పచ్చడి. ఇది ఎలా చేశానో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పెద్ద కట్ట పుదీనాను తీసుకొని ఆకులను మాత్రం తీసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలు, 10-15 వరకు పచ్చిమిర్చి, అలాగే 6-7 వరకు ఎండుమిర్చినైతే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నువ్వులనైతే లైట్గా వేయించుకోండి. నువ్వులు వేయడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి తీసేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చినైతే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిపోయాయి కదా, ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కాబట్టి కడిగి పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసి ఒకసారి కలిపి పుదీనాని మంచిగా నూనెలో అయితే ఫ్రై చేసుకుందాం. ఇక్కడ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పైన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీనివల్ల పచ్చిమిర్చి చేదెక్కదు. మన పుదీనా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి కలిపి టమాటాల పైన కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ఇందాక వేయించుకున్న నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా అన్ని చల్లారిపోయాయి. ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసుకొని 10 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా పచ్చడిని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన టమాటాలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. ఇప్పుడు టమాటాలు మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు వీటిని కొంచెం సేపు నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిద్దాం. కొంచెం చల్లారిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి మొత్తమంతా కలిపి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికైతే ఒక మంచి తాలింపు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, అలాగే మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగగానే 2 ఎండుమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఈ తాలింపునైతే మన పచ్చడిలో వేసేసుకుందాం. ఇప్పుడు మన పుదీనా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మన పచ్చడి ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్. ఇప్పుడు తాలింపు వేసుకున్న ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి చేసుకున్న ఈ పచ్చడిని మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.